హాయ్ అండి. ఈరోజు రెసిపీ తోటకూర రాగి రొట్టె అండి. తయారీ విధానం చూడండి. కొంచెం కారం వేసుకోవాలండి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కర్రీ అయిందండి, కర్రీ తయారైంది. రొట్టె కోసం రాగి పిండి అండి ఇది. కొంచెం బియ్యం పిండి వేసుకోవాలండి. సొంతము రాగి పిండి అంటే కొంచెం ఏమిటి ఉంటుందండి, అందుకే కొంచెం బియ్యం పిండి అయితే జర సాఫ్ట్గా ఉంటుంది, పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. వేడి నీళ్ళు పోయాలండి, బాగా వస్తుంది రొట్టె. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేడి నీళ్ళు పోసుకోవాలండి. అంతే అండి, ఇట్లా ఒత్తుకోవాలండి, చేసుకోవాలి, చేతితో వేసుకోవాలి. అంతే అండి, రొట్టె తయారైందండి, కాల్చుకుంటాం. కాల్చుకుంటున్నాం, వేరే ఇంకొకటి ఒత్తుకుంటున్నాం. చుట్టూ వైపులా కాల్చుకోవాలండి. అంతే అండి, రెడీ అయిందండి. తోటకూర రాగి రొట్టె అండి. చాలా బాగుంటుంది. టేస్ట్ చూసి చెప్పండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి.